బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ లో వాన దంచి కొడుతూనే ఉంది. చందానగర్లో 12.7 సెంటీమీటర్లు, లింగంపల్లిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోపక్క రామచంద్రాపురంలో 12.7 సెంటీమీటర్లు అత్యధికమని చెప్పొచ్చు. చందానగర్, రామచంద్రాపురం, గచ్చిబౌలిలో 10 సెంటీమీటర్లు, శివరాంపల్లి 10 సెంటీమీటర్లు, పటాన్ చేరు 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజేంద్రనగర్లో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా రాత్రి నీట మునిగిపోయాయి. మరోపక్క తెలంగాణ మొత్తంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది నిన్న రాత్రి. మరోపక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూస్తే నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోపక్క శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురం, అలాగే కృష్ణా జిల్లాల్లో కూడా నిన్న భారీ ఎత్తున వర్షం కురిసినట్టు తెలుస్తుంది. వచ్చే 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కుండపోత వర్షం కురవబోతున్నట్టు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలను జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ని వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఈ వారం మొత్తంగా మనం చూస్తే 26న, 27న ఈ 2 రోజుల్లో మరి భారీ వర్షాలు, 24, 25 ఈ 2 రోజులు, అలాగే ఈ వారం మొత్తంగా భారీ వర్షాలు కురవబోతున్నట్టు తెలుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా 33 డిగ్రీల నుంచి 26కి ఈ వారం తగ్గబోతున్నట్టు తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది అనుకోవాలా? ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? నేను ప్రస్తుతం ఇప్పుడు బోరబండలోని పర్వతనగర్ ఏరియాలో చూస్తున్నా కదా. రాత్రి కురిసిన వర్షం మనం రెగ్యులర్ గా చూస్తుంటాము. డ్రైనేజీలన్నీ పొంగి రోడ్లన్నీ డ్యామేజ్ అవుతున్న పరిస్థితి. సో ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. సో ఈ నెల నిన్నటి నుంచి అంటే 22 నుంచి దాదాపు 25 వరకు భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించిన నేపథ్యంలో దాదాపు సిటీ పరిధిలో ఇటు మియాపూర్ కానీ లేకపోతే చందానగర్, టీకట్పల్లి, ప్రగతి నగర్ ఏరియాలో దాదాపు దంచి కొట్టిందని చెప్పొచ్చు. వర్షం రాత్రి 10 గంటల తర్వాత, దాదాపు 10-11 తర్వాత మొదలైన వాన తెల్లారుజామున వరకు కూడా వర్షం పడిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం నేను గోరవందలోని పర్వతనగర్లో చూస్తున్నా కదా. దాదాపు ఆఫీసులకు వెళ్ళే టైము ఈ ఏరియా, ఈ రూట్ అనేది మాల్నగర్, ఇటు ఐడిపిఎల్ చౌరస్తా నుంచి టువర్డ్స్ 100 ఫీట్ రోడ్ మాదాపూర్ ఉంటారు. సో ప్రతి వానాకాలం ఈ పరిస్థితి ఇలాగే ఉందని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి పక్కన ఇది చందానగర్లో 12.7 సెంటీమీటర్ల వాన, రామచంద్రపురంలో అత్యధికంగా 12.7, గట్టిబొల్లి కూడా 10 సెంటీమీటర్లు, శివరాంపల్లిలో 10.1 సెంటీమీటర్లు, పటాన్చెరులో 7.6 సెంటీమీటర్లు, రాజేంద్రనగర్లో కూడా అత్యధికంగా 6.5 సెంటీమీటర్స్ వర్షం పడుతుందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఇప్పటికీ చెప్తుంది. ఈ రోజు జిల్లాలకు సంబంధించి ఇటు జగిత్యాల కానీ, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, మహబూబాద్ ఇట్లా ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మన పక్కన దక్షిణ తెలంగాణకు సంబంధించి నాగర్ కర్నూలు, వనపర్తి కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. సో వాతావరణం వర్షాలకు సంబంధించి రైతులు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇది ఏదైతే ఋతుమాలకు సంబంధించి ఋతుమాలకు సంబంధించి మొత్తం రాష్ట్రం అంతా కూడా విస్తరించినాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ నెల 8వ తారీఖు తెలంగాణలోకి ఎంటర్ అయిన ఋతుమానాలు ఇప్పటి వరకు దాదాపు చాలా జిల్లాల్లో వర్షాలు పడని పరిస్థితి. ఋతుమానాలు కూడా మొత్తం యాక్టివ్ గా తెలంగాణ అంతా విస్తరించాయి. సో ఈ రోజు నుంచి ఈ 25 వరకు అంటే దాదాపు 5 రోజులు వరుసగా వర్షాలు కురుస్తాయి. సో ఉష్ణోగ్రతలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా అంటే హైదరాబాద్ లో నిన్నటి వరకు కూడా దాదాపు 40-41 డిగ్రీల సెల్సియస్ నమోదైన పరిస్థితి. పగటి పూట కంటే రాత్రి పూట కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ నిన్నటి వరకు పెరుగుతూ వస్తున్నాయి. సో ఈ రోజు రాత్రికి వచ్చిన వర్షం కొద్దిగా హైదరాబాద్ తో పాటు ఈ జిల్లాల్లో కూడా కొంచెం వాతావరణం చల్లబడిందని చెప్పొచ్చు. వచ్చే 5 రోజులు ఇట్లాగే కంటిన్యూ ఉంటే కంప్లీట్ గా ఉష్ణోగ్రతలు తగ్గి
మొత్తం వాతావరణం అంతా చల్లబడుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో వర్షాలకు సంబంధించి రైతులు అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఆ విత్తనాలు నాటే సమయం స్టార్ట్ అయింది. సో ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వాతావరణ శాఖతో కొలాబరేట్ అయ్యి ఖచ్చితంగా ఎక్కడికైనా వర్షాలు పడతాయి దానికి సంబంధించి కూడా వాతావరణానికి రైతులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. సో ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికీ దాదాపు 30% వర్షం లోటు అయితే ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఈ 5 రోజులు కంటిన్యూగా వర్షాలు కురిస్తే ఆ లోటు అయితే పూడ్చుకోవచ్చు అని చెప్పేసి ఆ లోటు కంట్రోల్ అవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఖచ్చితంగా ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది. సో జూన్ లో కొద్దిగా సెకండ్ వీక్ థర్డ్ వీక్ వరకు మనకు వర్షాలు లేవు. లాస్ట్ వీక్ మాత్రమే వర్షాలు అయితే మనకి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సో జూలైలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి దాదాపు ఇప్పటికే 30% వర్షం లోటు ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో హైదరాబాద్ కి సంబంధించి పర్టికులర్ గా సిటీలో చుట్టుపక్కల రాజేంద్ర నగర్ కానీ, పటాన్ చెరువు, మియాపూర్, ప్రగతి నగర్ దాదాపు అన్ని రోడ్లు ఇట్లా ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. పక్కన జిహెచ్ఎంసీ హైడ్రా చాలా గొప్పగా చెప్తుంది. రోడ్ల నుంచి డ్రైనేజ్ వాటర్ రాకుండా చేస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చూస్తున్నాం కదా వాహనదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆఫీసులకు వెళ్ళే టైం దాదాపు గంటలు డ్రైనేజ్ వాటర్ తో ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ అయ్యే అవకాశం ఉంది. 2 వీలర్స్ అయితే దాదాపు ఎక్కడ డ్రైనేజ్లు హోల్స్ ఓపెన్ ఉన్నాయో తెలియక చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. కార్లకు సంబంధించి అయితే ప్రాబ్లం లేదు కానీ 2 వీలర్స్ వాళ్ళైతే చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తున్నాయన్న ఒక టెన్షన్ తో వాళ్ళైతే డ్రైవింగ్ చేస్తున్నట్టు కనబడుతుంది. సో ఆఫీస్ అవర్స్ లో పీక్ అవర్స్ లో ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా చూస్తున్నా కదా 8:30కే ఇలాంటి జామ్ ఉంటే ఇంకొక 1 అవర్ 9:30 10 o'clock వరకు ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ 100 ఫీట్ రోడ్ కానీ అయ్యప్ప సొసైటీకి వచ్చే జనాలంతా రెగ్యులర్ గా ఈ రోడ్ యూజ్ చేస్తుంటారు. సో ఇంకొద్దిగా ఒక గంట టైం అయితే ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. చూస్తున్నది ఎక్కడికక్కడ మ్యాన్ హోల్ అయితే పొంగిపోతున్న పరిస్థితి. మన పక్కన రోడ్లు కూడా విపరీతమైన డ్యామేజ్ అయిన పరిస్థితి. సో దాదాపు గుంటలు పడి నడుములు కూడా ఎదుగుతున్నాయని చెప్పేసి బైకర్స్ కూడా చెప్తున్న పరిస్థితి. సో వాతావరణానికి సంబంధించి ఇంకొక 4 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయిన పరిస్థితి. గతంలోనే ముఖ్యమంత్రి కూడా అధికారుల మీద అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ నెల 9వ తారీఖు హైదరాబాద్ లో కురిసిన వర్షం నగర ప్రజల్ని చాలా వరకు ఇబ్బంది పెట్టింది. మళ్ళీ ఇంకొకసారి అటువంటి ఇబ్బందులు రాకుండా ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు రివ్యూ కూడా చేస్తున్న పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఈ రాబోయే 4 రోజుల పాటు హైదరాబాద్ అలాగే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో కూడా యెల్లో అలర్ట్ని జారీ చేశారు. హైదరాబాద్లో నిన్న కురిసిన వాన ఒకసారి మనం చూస్తే కనుక నిన్న మొయినాబాద్లోని కేతిరెడ్డిపల్లిలో అత్యధికంగా 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చందానగర్లో 12.7 సెంటీమీటర్లు, లింగంపల్లి 11.7 సెంటీమీటర్లు, అలాగే తెల్లాపూర్, నల్లగ